జాషువా అయితే సంపాదించుకొస్తాడు. నేనేంటో తెలుసా, ఒక దేవుని సేవకుడుగా, దేవుని పనిచేసేవాడుగా ఒక గౌరవించడం అంటే నీ దగ్గర ఉన్న వాళ్ళలో నువ్వు ఎవరిని ఎక్కువగా గౌరవించే ఆలోచన కలిగిన వాళ్ళంగా ఉన్నావు. ఇలాగే నీకున్న పనుల్లో, నీకున్న రోజుల్లో ఈ ఆదివారం వచ్చేటప్పటికి నీవు ఎక్కువగా దేన్ని గౌరవిస్తున్నావు? దేవుని మందిరాన్ని అయితే నువ్వు దేవుని మందిరంలో కూర్చుంటావు. దేవుడు అంటున్నాడు, నీవు మందిరమును సన్మానించు. సన్మానించడం అంటే పూజించడం కాదండి. సన్మానించడం చెప్పి మనము గౌరవించడం. కనుక దేవుని మందిరాన్ని సన్మానించాలి, దేవుని నామాన్ని సన్మానించాలి, దేవుని గౌరవాన్ని దేవునికి మనం ఇచ్చేవారిగా మనం ఉండాలి. అలాంటి వారిని మాత్రమే దేవుడు ఇప్పుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఇది ఒకటైతే, ఇంకా రెండవది ఇదే పాఠంలో దేవునిని సన్మానించాలి. అలా సన్మానించకపోతే దేవుడు మన పట్ల తన నిర్ణయాలు మార్చుకుంటానని నేర్చుకున్నాం కదా. అలాగే మనుషులకు సన్మానాలు చేయొచ్చా? మనుషులతో సన్మానాలు చేయించుకోవచ్చా? ఇది కూడా ఒక ప్రాముఖ్యమైనది. మనుషులకు సన్మానాలు చేయొచ్చా? మనుషులతో సన్మానాలు చేయించుకోవచ్చా? క్రైస్తవులు సన్మానం చేయొచ్చా? క్రైస్తవులు సన్మానాలు చేయించుకోవచ్చా అనేటువంటిది కూడా ఒక ప్రశ్న. దీంట్లో కొందరు క్రైస్తవులందరూ సమానమే, ఎవరిని ప్రత్యేకంగా సన్మానాలు చేయకూడదు, సన్మానాలు చేయించుకోకూడదు అనే ఒక ఆలోచన. కొంతమంది సన్మానములు చేయాలి, చేస్తే మంచిదనేది కొంత ఆలోచన. కానీ ఈ సన్మానించటం అనే దాంట్లో కూడా దేవుడు ఒక నియమాన్ని, ఒక క్రమాన్ని, ఒక ఆశీర్వాదాన్ని కూడా పెట్టాడు. దేవునిని గౌరవించకపోతే వాగ్దానం పోగొట్టుకుంటాం. మనుషులను సన్మానించే విషయంలో కూడా దేవుడు పెట్టినటువంటి క్రమాలు ఏంటంటే, ఉదాహరణకి మొట్టమొదట ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. 6:2 నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించకము అనందా. అంటే ఇక్కడ ఏం చేయాలి? తల్లి తండ్రి అంటే దేవుడా మనుషులా? మనుషులే. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? నీవు నీ తల్లిని తండ్రిని సన్మానించుము. తల్లిదండ్రులను సన్మానిస్తే ఏం జరుగుతుంది? ఒకటి, మేలు కలుగుతుంది. ఏం కలుగుతుంది? మేలును, దీర్ఘాయువు. భూమి మీద నువ్వు చేసే పనికి ఫలితం ఉంటుంది, ఆయుష్కాలం పెరుగుతుంది. ఎవరిని సన్మానిస్తే? తల్లిదండ్రులు సన్మానిస్తే. తల్లిదండ్రులు కూడా మనుషులే కనుక వారిని సన్మానించాల్సిన అవసరం మనకు లేదు అనుకుంటే వాడు ఏం చేసినా దాంట్లో ఎలాంటి ప్రయోజనం ఉండదండి. వాడు ఆయుష్కాలం కూడా తగ్గిపోతుంది. తన కాలానికి ముందే చచ్చిపోతాడు, తన కాలాలకు ముందే చనిపోయే పరిస్థితులు వస్తాయి. కానీ నేటి దినాలలో ఈ పని చాలామంది కుటుంబాలు చేయట్లేదు. ఏ పని? తల్లిని తండ్రిని సన్మానించటం. సన్మానం అంటే ఏమనుకున్నాం? వాళ్ళని హెచ్చించటము, వాళ్ళని గౌరవించటం. ఎవరైతే తల్లిదండ్రులను సన్మానిస్తారో వాళ్ళకి మేలు, దీర్ఘాయువు కలుగుతుంది. నిజంగా అలాంటి తల్లిదండ్రులను, అలాంటి పిల్లలను ఈ రోజుల్లో 90% చూడలేకపోతున్నాం. 10% ఉంటున్నారండి అలాంటి పిల్లలు. ఎరుగుపాడులో మనం బొంతు తిరిగిన తర్వాత ఒక ఇల్లు ఉంటుంది, ఫీడ్ ఎక్కడ ఉంటుంది. అక్కడ ఒక ముసలతను ఉంటాడు. అతను చూసినప్పుడల్లా చాలా సంతోషం వేస్తుంది నాకు. బాగా ముసలతను లేవు, బయట కూర్చోబెడతారు. నేను పొద్దున్నే వెళ్ళేటప్పుడు వాళ్ళ అబ్బాయి ఉంటాడు, ఇంత ఎత్తుంటాడు, ఇంత లావు ఉంటాడు, నల్లగా. కానీ నేను చాలా సందర్భం వెళ్ళేటప్పటికీ వాళ్ళ నాన్న బయట కుర్చీలో కూర్చుంటే పాలు పట్టుకొచ్చి ఆ పాలు గ్లాసులో చల్లారుస్తూ ఉంటాడు. ఎవరికి? వాళ్ళ నాన్న. అసలు పాలు కాసి ఇవ్వటమే చాలా గొప్ప పని. మళ్ళీ వాళ్ళ నాన్న పాలు చల్లార్చుకునే విషయంలో ఒకవేళ చెయ్యి వణికి మీద పడుతుందేమో అని అక్కడ కాళ్ళు చల్లారుస్తుంటే ఇంకా అతను ఎవరో మనకు తెలియదు, కానీ అతను చూసినప్పుడు చాలా ఆనందం వేస్తుంది. అంటే ఆ వయసులో వృద్ధాపడిన తల్లి దగ్గర పక్కన కూర్చుని మరి పాలు చల్లార్చి ఇవ్వటం, తల్లితో కూర్చొని మాట్లాడటం. నిజంగా ఈరోజు అలాంటి పిల్లలు ఉన్నారా? అలాంటి వారిని గౌరవించేటువంటి స్వభావం అనుకుందా? ఎక్కడో ఎవరో ఒక అధికారి వస్తున్నాడంటే పరిగెత్తుకుని వెళ్ళి ₹1,00,000 పెట్టి దండ కొని వేస్తాడు ఒక ఆయన. గొప్పగా బాడంబరాలు చేస్తున్నారు.
లోకములో ఉన్నవాళ్ళు గౌరవించే విధానంలో ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు గౌరవం లేదండి. కానీ దేవుడు మాట తెలుసా, సన్మానించాలి. ఖచ్చితంగా పిల్లలు తమ తల్లిని తండ్రిని సన్మానించేటువంటి వాళ్ళై ఉండాలి. బైబిల్లో మంచి కోడలు ఎవరు చెప్పండి? ఎవరు? కళ్యాణ్ చెప్పింది రూత్ అని. మంచి కోడలండి. ఎందుకు ఆమె మంచి కోడలైందో తెలుసా? ఆమెకున్న లక్షణాలలో భోజనం రెడీ అయిన తర్వాత, సిద్ధపడిన తర్వాత ఫస్ట్ ఎవరికి పెట్టేది? పట్టుకెళ్ళి అత్తగారికి పెట్టేది. నయోమికి పెట్టి ఆమె తినగా మిగిలింది ఏమో తినేది. ఈ రోజులు ఇలా ఎంతమంది చేస్తారు? ఇలా చేస్తారు. కొంతమందిని చూస్తున్నప్పుడు బాధేస్తుంది. వాళ్ళని తీసుకుని వెళ్ళి ఆ మూలను పడుకోబెడతారు. వీళ్ళు ఇంట్లో చక్కగా పిల్లలతో అన్ని రకాలుగా తింటుంటే పిలుస్తూ ఉంటుంది ఆమె, ఒరే 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 అని. పట్టించుకోరు. అలాంటప్పుడు ఆశీర్వాదం వస్తుందా ఇంటికి? అలాంటప్పుడు మేలు కలుగుతుందా? అలాంటి కుటుంబాలు ఏమందో తెలుసా, వాళ్ళకంటే వీళ్ళ దగ్గరికి మరణం ముందు వస్తుంది. ఇది నేను చెప్పట్లా. ఇప్పుడు తల్లిదండ్రులు సన్మానిస్తే ఏం కలుగుతుంది? దీర్ఘాయువు కదా. ఇప్పుడు సన్మానించట్లేదంటే ఏం తగ్గిపోద్ది? ఆయుష్ తగ్గిపోద్ది కదా. కనుక సన్మానించాలి. ఎవరిని సన్మానించకూడదు? దేవుడినే కాదండి. దేవుడే చెబుతున్నాడు, నీవు నీ తల్లిని తండ్రిని సన్మానిస్తే నీకు ఏం చేసినా కలిసి వస్తుంది. ఇది మూఢ నమ్మకం కాదు, వాక్య సత్యం. అలా వాళ్ళు ప్రవర్తించేటట్లుగా పిల్లలు వాళ్ళ పట్ల ప్రవర్తించాలండి. ముందు తల్లిదండ్రులు వాళ్ళ పట్ల ఆ భావన కలిగించాలండి. ఇప్పుడు మీరు మీ తల్లిదండ్రులు చూసేదాన్ని బట్టే రేపు మీ పిల్లలు మిమ్మల్ని చూస్తారు. అందరికి తెలిసి సత్యమే కదా. ఒక ఆయన వాళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మకి పాత బాగా చొట్లాడిపోయినటువంటి పాత సత్తికి నొడ్డి పెట్టాడంటే భోజనానికి. ఎప్పుడు అందులో పెడతామే, కడిగే పని కూడా లేదు. మిగిలిన పట్టుకెళ్ళి అందులో అయితే ఆ ముసలాయన తింటాడు, మిగతా కుక్కలకు పడేస్తాడు. ఎప్పుడు గిన్నె కూడా మార్చలేదు. ఆమె చచ్చిపోయింది. ఇంకా గిన్నె పని అయిపోయింది కదా. ఆ నాన్న గిన్నె బయటకు విసిరేసాడంట. ఈలోపు సాయంత్రానికి ఆ గిన్నె పట్టుకొచ్చి ఇంట్లో సెల్ఫ్లో ఉందంట. వేరే ఇది ఎవరా పట్టుకొచ్చి? నేనే పట్టుకొచ్చాను అన్నాడు అంట కొడుకు. ఎందుకు తెచ్చేవారంటే, మరి రేపు పొద్దున్న మీకు ఎట్టాలి కదా నాన్న ఇందులో దేవుడు ఏపించాడు అన్నాడు. ఎందుకు పడేసి పట్టుకొచ్చంటే, మరి నీకు ఎందులో పెట్టినాను అప్పుడు నాకు దొరుకుతుంది అలాంటి గిన్నె అంటే. నువ్వేమి నేర్పిస్తున్నావో పిల్లలు అదే నీకు చేస్తారు. వాళ్ళ ముందు మీ తల్లిదండ్రులకు చేసేది రేపు నీ విషయంలో తల్లిదండ్రుల విషయంలో నీకు వాళ్ళు చేస్తారు. అదే నేర్పించడం. అది దేవుడు పర్టికులర్ చెప్పాడు. నువ్వు వాళ్ళని సన్మానించే స్వభావం నీకు ఉండాలి. అది నీకు మేలు, రెండు దీర్ఘాయువు. కరెక్ట్. సన్మానించాలా వద్దా? ఏమైనా సన్మానించాలి, తల్లిదండ్రులను సన్మానించాలి. ఇంకా రెండవది ఏంటో తెలుసా? రెండవది పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అటువలనే పురుషులారా, జీవమును కృపావరమైన విషయములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి వారు ఎక్కువ బలహీనమైన కట్టమని ఎంచి భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు ఆకారం కన్నట్లుగా జ్ఞానముతో వారితో కాపురం చేయండి. ఇక్కడ ఎవరు సన్మానించాలి? ఇప్పుడు ఏం చేయాలంట? భర్తను గౌరవించడం అనేది అందరికీ తెలుసు. భర్తకు లోబడి ఉండాలి, భర్తకు విధేయురాలుగా ఉండాలని తెలుసు. కానీ దేవుడు ఏమంటాడంటే, నీకు కుటుంబంలో ఆటంకములు కలగకుండా ఉండాలి అంటే ప్రతి భర్త కూడా ఎవరిని సన్మానించాలి? తన భార్యను సన్మానించాలి. చేసే పనిలో ఫలితం ఉండాలంటే తల్లిదండ్రులను సన్మానించాలి. కుటుంబంలో సంతోషం ఉండాలంటే భార్య సన్మానించడం ఏంటి? భార్యను గౌరవించాలి. ఎప్పుడూ కూడా తన గొప్పతనం కోసం భార్యను చులకనగా చేసి మాట్లాడకూడదండి. ఏం చేసి మాట్లాడకూడదు? చాలామంది వాళ్ళు గొప్ప చెప్పుకోవడానికి భార్యను చులకన చేసి మాట్లాడతారు. ఇదంతా నేనే చేశాను, ఇది ఏం చేయాలి పెంచదు, ఏం చేయదు అంటాడు. అంటే నేను చేశాను అనుకో, ఏమి ఎందుకు అవమానించడం? ఎప్పుడైతే ఇదంతా నేనే చేశాను, ఏమేం చేయటం రాదు, ఏం తెలివితేటలేవు, ముద్ద అన్నాడు అనుకో, నెక్స్ట్ వేరేదైనా చేయాలనుకున్నప్పుడు ఏమంటుంది? నువ్వు చేసుకో అంటుంది. అందా నువ్వెందుకు చేయమంటాడు. ఇలా ఇద్దరి మధ్య గొడవలు అయ్యి ఈ భేదాలు వస్తాయి. అందుకే ఏం చేయాలంటే ఇక్కడ సన్మానించే విషయంలో భార్య కూడా ఒక భాగం. నీ భార్యను నువ్వు సన్మానించు.
ఆ మాటకు కూడా విలువ ఇవ్వాలి, ఆమెకు విలువ ఇవ్వాలి, ఆమెకి ఇచ్చే స్థానం ఆమెకి ఇవ్వాలి, దేవుని స్థానం దేవునికి ఇవ్వాలి, తల్లిదండ్రుల స్థానం తల్లిదండ్రులకి ఇవ్వాలి, భార్య స్థానం భార్యకి ఇవ్వాలి. వాళ్ళకి ఇచ్చే విలువ వాళ్ళకి ఇస్తేనే సమాజంలో కుటుంబానికి విలువ ఉంటుందండి. ఇది పేతురు గారు చెప్తున్నాడు, నీ భార్యలను మీరు సన్మానించండి. ఇంకొకటి ఏంటో తెలుసా, తిమోతి రాసిన పత్రిక మనం చూసినట్లయితే 5వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 5:3 వచనం, నిజముగా అనాథులైన విధవరాండ్రను సన్మానించుము అనే మాట రాయబడింది. ఇప్పుడు మళ్ళీ ఎవరికి సన్మానించాలి? నిజంగా అనాథలైనటువంటి, ఏమీ లేనటువంటి విధవరాండ్రగా ఉన్నటువంటి వారిని సన్మానించాలంట. కానీ అవమానించి మాట్లాడే వాళ్ళలో ఎక్కువ మంది మనకు వాళ్ళే ఉంటారు. ఎవరు? భర్త లేని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారని మాట్లాడే విషయంలో. ఎందుకంటే వాళ్ళ వెనకాల ఎవరు లేరు, ఏమన్నా ఎగతాళిగా ఏం మాట్లాడినా ఏం చేసినా అడిగేవాడు ఎవరో లేడనుకుంటారండి. ఏమీ లేని అనాథమైనటువంటి అలాంటి వారి విషయంలో, విధవరాల విషయంలో మాట్లాడే మాటలు, ఉద్యోగం ఉన్నటువంటి పెద్ద కుటుంబం ఉన్నటువంటి డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడతారా? శుభకార్యాలలో విధవరాన్లను రానివ్వకూడదు, విధవరాన్లు ఉంటే మంచిది కాదని గెంటేస్తారు. అదే కోటేశ్వరులు అయితే అన్నీ వాళ్ళతోనే చేపిస్తారు. అంటే డబ్బులు ఉంటే ఒక రకంగా, డబ్బులు లేకపోతే ఒక రకంగా, సమాజంలోనూ కుటుంబంలోనూ కూడా ప్రవర్తిస్తారు. కానీ ఏమైనా తెలుసా, నీ ఇంటిలో ఇలాంటి స్త్రీలు ఉంటే వారిని సన్మానించాలి. ఎందుకంటే నీ భక్తి అనేది సంపూర్ణం అవ్వటానికి గల కారణం వాళ్ళు కూడా. ఎవరు? భక్తి సంపూర్ణం అవ్వటానికి, దేవుడిని తన బిడ్డగా స్వీకరించడానికి ఆయన చూసేటువంటి క్వాలిఫికేషన్లో విధవరాన్ల పట్ల నీ ప్రవర్తన కూడా దేవుడు చూస్తాడండి. చూడండి, యాకోబు పత్రిక మనం చదువుకున్నట్లయితే, యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 27వ వచనంలో భక్తి ఏది? తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనటమే. అంటే ఇక్కడ ఎవరిని పరామర్శించాలంట? దిక్కులేని పిల్లలను విధవరాండ్రను పరామర్శించటం, ఇబ్బందులలో వారిని సహాయం చేయటం, వారిని గౌరవించటం. ఏంటది? నిష్కలంకమైన భక్తి. కళంకము లేని భక్తి ఏదంటే దిక్కు లేని వాళ్ళని, విధవరాలని పరామర్శిస్తూ, ఇబ్బందుల్లో వాళ్ళని ఆదుకుంటూ, వాళ్ళ విషయంలో, వాళ్ళ మాట విషయంలో గౌరవించే పనిని కలిగి ఉండటం అనేది నీ భక్తికి సంపూర్ణత ఇస్తుంది. అప్పుడు ఇవి సన్మానించాలా వద్దా? వీరిని కూడా సన్మానించాలి. అలా అవమానించడమే ఎక్కువ కాదండి. అసలు సన్మానించవలసిన వాళ్ళలో ప్రధానంగా వీళ్ళని సన్మానించాలంట. అందుని బట్టి నీ భక్తి సంపూర్ణమవుతుంది. కానీ లోకం ఎవరినైతే సన్మానించాలో వాళ్ళనే అవమానించాలని సమాజం నేర్పించేసిందండి. అసలు ఏ పుస్తకంలో కూడా లేదండి, తెలుసు మీకు. మన ఒక బ్రాహ్మణుడు కూడా మాట్లాడుతున్నాడు, క్షమించండి అమ్మా, అది ఏ గ్రంథములోనూ లేదు, మనుషులు ఒక మోడాచారంగా పెట్టారు, అది కీడు కాదు మంచిది అన్నట్లుగా బ్రాహ్మణులు కూడా చెప్తున్నారు. ఏ గ్రంథంలో కూడా అలా ప్రవర్తించమని లేదు. కానీ సాతానుడు దేవుని ఆశీర్వాదం పొందుకున్నట్లుగా మనుషుల విషయంలో కొన్ని ఇలాంటి ఆంక్షలు పెట్టి దేవునికి దూరం చేస్తున్నాడు. అలా దూరం కాకుండా ఉండాలంటే వీరిని మనం సన్మానించాలి. ఇంకా ఎవరిని సన్మానించాలో తెలుసా? చూడండి, తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానములకు పాత్రలుగా ఎంచుడి. ఇప్పుడు చూడండి, ఇక్కడ తల్లిదండ్రులను సన్మానించాలి, భార్యను సన్మానించాలి, విధవరాలను సన్మానించాలి, వీటితో పాటుగా రెట్టింపు సన్మానించాలి. ఎవరినంట? వాక్యోపదేశము చేయువారు అనగా దేవుని సేవకులను రెట్టింపు సన్మానించమంటాడు. బైబిల్లో ఉన్న మనుషులు పెట్టారా? ఏముంది? మీకు వాక్యోపదేశము చేసే వాళ్ళని రెట్టింపు మీరు సన్మానం చేయండి. కొన్ని సందర్భాల్లో మనం మీటింగ్స్ పెట్టినప్పుడు
దూరాంచి దేవుని సేవకులు గొప్పగా పరిచయం చేసేవాళ్ళు వస్తే వాళ్ళని మనం చక్కగా వాళ్ళు అందించిన వాక్యాన్ని బట్టి, వాళ్ళ సేవను బట్టి, అనుభవాన్ని బట్టి దండేసి సాలువ వేసి మన సన్మానం చేస్తాం. అలా చేయకూడదా? వాక్యోపదేశం చేసేవాళ్ళని మిక్కిలి రెట్టింపుగా వారిని మీరు సన్మానం చేయండి. తద్వారా ఏముంటుంది తెలుసా? వాక్యము చెప్పే వాళ్ళని సన్మానిస్తే వాక్యానికి మీరు ఇచ్చే విలువేంటో అక్కడ కనపడుతుంది. ఏం కనపడుతుంది? వాక్యానికి మీరు ఇచ్చే విలువేంటో అక్కడ మనకి ప్రత్యక్షపరచబడుతుంది అనే లేఖనాలను మనమైతే చూస్తాము. ఇక్కడ సన్మానించడం అంటే ఎప్పుడో ఒకసారి సాల్వ దండ వేయటం కాదండి. సన్మానం అంటే అసలు మూలం ఏంటి? గౌరవించడం. వారి మాటకు, వారి పనికి, వారి ఆలోచనకు దేవుని వాక్య ప్రకారంగా విలువనిచ్చే వాళ్ళగా ఉండాలి. కనీసం వందనాలు కూడా చెప్పలేకపోతున్నామంటే ఇంకేం సన్మానిస్తాం మనం? దేవుని కార్యాలలో నియమించిన దాని పాల్గొనలేకపోతున్నప్పుడు ఇంకేం సన్మానించే వాళ్ళగా మనం ఉంటాము. కనుక అటు తెలియపరుస్తున్నాడు, మీరు పెద్దలను, వాక్యోపదేశే వాళ్ళని మిక్కిలి ఘనముగా మీరు సన్మానించేటువంటి వారై ఉండండి అనే మాట ఇక్కడ ఈ పత్రికలో మనకు రాయబడింది. కానీ కొంతమంది ఒక వాక్యాన్ని తీసుకొని అసలు సన్మానాలే చేయకూడదంటారు. ఆ వాక్య భాగం ఏంటంటే అపోస్తల కార్యగ్రంథములో 14వ అధ్యాయము 13వ వచనం. అపోస్తల కార్యాలు 14వ అధ్యాయం 13వ వచనం. పట్టణమునకు ఎదురుగా ఉన్న 14వ అధ్యాయము మనం డైరెక్ట్గా దుప్పతి యొక్క పూజారి ఎడ్లను, పూలదండలను ద్వారములకు తీసుకుని వచ్చి సమూహంతో కలిసి బలి అర్పింపడం నేను. అపోస్తలుడైనటువంటి బర్నబాయు, పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చింపుకొని సమాజములకు చొరబడి, ఇక్కడ ఈ వాక్య భాగంలో ఇలాగే పౌలు, బర్నబాలు కలిసి దేవుని వాక్యం చెప్పడానికి వెళ్ళారు లుస్త్రా ప్రాంతంలో. అక్కడ దేవుని పరిచర్య చేస్తుంటే అక్కడ బలహీనమైనటువంటి పాదాలు కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతనిని ఈ పౌలు, బర్నబాలు స్వస్థపరిచారు. పుట్టివాడిని ప్రార్థన చేసి బాగు చేశారు. అక్కడ స్వస్థత కలగజేసింది ఎవరు? దేవుడు. ప్రార్థన చేసింది ఎవరు? పౌలు. ప్రార్థన చేసి అక్కడ రోగం తగ్గింది. తగ్గగానే ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ అన్యులు. ఎప్పుడైతే పుట్టివాడుగా, బలహీనమైన పాదాలు కలిగిన వాడుగా కూర్చున్నవాడు పౌలు గారు ప్రార్థన చేయగానే లేచి నిలబడ్డాడో వీళ్ళందరూ అనుకున్నారు అసలు పౌలు మనిషి కాదు, దేవుడు. బర్నబా మనిషి కాదు, దేవత అని చెప్పి దండలు పట్టుకొచ్చారు. దండలేయటం, సన్మానించటం. పూజారి ఇంట్లో కూడా పట్టుకొచ్చేసారు. అదేంటి? ఇప్పుడు దండలు పట్టుకొచ్చారు, అది సన్మానించడం. పూజారి ఇంట్లో కూడా పట్టుకొచ్చి వీళ్ళిద్దరి పేరట ఆ ఇడ్లు బలిచ్చేస్తున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు సన్మానిస్తున్నారా, పూజిస్తున్నారా? ఎత్తున్నారు, పూజిస్తున్నారు. సన్మానం వేరు, పూజించడం వేరు. గౌరవించడం వేరు, ఆరాధించడం వేరు. ఆరాధనకు పాత్రుడు దేవుడు మాత్రమే, పూజార్హుడు దేవుడు మాత్రమే. కనుక వీళ్ళు అక్కడ పౌలు గారిని పూజించే పని, వీళ్ళకే బలులు ఇచ్చేయటం, వీళ్ళకి అర్పణ చేసేయటం చేశారు. కనుక ఇది దేవునికి మాత్రమే చెందినటువంటి అర్హత. వర్షిప్ అనేది దేవుడికి చెందుతుంది, పూజ అనేది దేవుడికి చెందేది. ఇక్కడ సన్మానం చేయట్లేదు వాళ్ళు, సన్మానంతో పాటుగా పూజ కూడా చేస్తుంటే అప్పుడు ఈ పూజకి మేము అర్హులం కాదని పౌలుగా తన వస్త్రాలు చింపేసుకున్నాడు. ఇక్కడ దండ వేయటానికి ఒప్పుకోని పౌలు ఆయన తిమోతి పత్రికలు ఏమన్నాడు? విధవరాలను సన్మానించండి, తల్లిదండ్రులను సన్మానించండి, సేవకుల్ని సన్మానించండి కానీ పూజించవద్దు. అంటే నీవు సన్మానించు కానీ వాళ్ళ కాళ్ళకు నమస్కారం, అదేమవుద్ది? పూజించడం. సన్మానించకపోయినా తప్పే, పూజించినా తప్పే. కనుక సేవకులనైనా, భార్యనైనా, విధవరాలనైనా, తల్లిదండ్రులైనా నువ్వేం చేయాలి? సన్మానించు. అంతవరకు సూపర్ అండి. కానీ వాళ్ళ దేవుళ్ళుగా భావించకూడదు. చాలామంది వాళ్ళ తల్లి తండ్రి చనిపోయిన తర్వాత ఇంట్లో దేవుళ్ళ ఫోటోలతో పాటుగా తల్లిదండ్రుల ఫోటోలు కూడా పెడతారు. పెట్టొచ్చా? చనిపోయిన వాళ్ళ తల్లి కూడా దైవం అయిపోతుంది. తల్లిని సన్మానించు బ్రతికొండగా. తల్లిని పూజించవలసినమని ఇక్కడ వాక్య భాగం ఎక్కడ కూడా చెప్పట్లేదు. బ్రతికొండగా నువ్వు ఎంత చేస్తావో అదే ఎంతో దేవుని కర్మ నీకు, అది నీకు మేలు ప్రయోజన కర్మ తప్ప వీరిలో ఎవరిని కూడా పూజించే ప్రయత్నం అయితే చేయకూడదు అనే మాట అక్కడ వ్రాయబడింది. కనుక ఈ లేఖనాలను బట్టి,
ఎవరిని ఎలా గౌరవించాలో అలా మనం గౌరవిస్తే ఒకటి మేలు, దీర్ఘాయువు, భక్తి యందు సంపూర్ణత, వాక్యమందు నిబద్ధత కలిగిన వాళ్ళంగా క్రీస్తు యేసునందు సంపూర్ణమైన ఆశీర్వాదం మన జీవితాల్లో పొందగలుగుతాం. 2 చెప్పాను నేను. ఒకటి, దేవుని ఏం చేయాలి, మనం గౌరవించాలి, సన్మానించాలి. దేవుని సమయాన్ని దేవునికి మనం ఇచ్చిన వారంగా మనం ఉండాలి. మనుషులు కూడా ఏం చేయాలి, సన్మానించాలి. ఎవరిని? తల్లిదండ్రులను సన్మానించాలి, భార్యను సన్మానించాలి, అనాథల విధురాలను సన్మానించాలి, దిక్కులేని పిల్లలను సన్మానించాలి, వాక్యోపదేశం చేసే సేవకులను కూడా సన్మానించాలి. ఇప్పుడు ఈ పని మనమే చేస్తామా, దేవుడు కూడా చేస్తాడా? దేవుడు మనుషులను సన్మానిస్తాడా? మనం దేవుని సన్మానిస్తాం న్యాయమే, మన ఎదుట ఉన్నటువంటి మనుషులు సన్మానించడం న్యాయమే. కానీ దేవుడు సన్మానిస్తాడా అంటే అసలు గొప్పదైంది అదేనండి. గొప్పదైనటువంటి కార్యం ఏంటో తెలుసా? మనం భూమి మీద ఎంతోమందిని సన్మానించవచ్చు. మనం సన్మానించిన వాళ్ళు తిరిగి మనల్ని సన్మానించకపోవచ్చు. వాళ్ళు సన్మానించకపోయినా మనం సన్మానిస్తూనే ఉంటాం. వారు గౌరవించకపోయినా మనం ఏం చేస్తూ ఉంటాం, గౌరవిస్తూనే ఉంటాం. ఎప్పుడూ కూడా నేను గౌరవిస్తున్నాను కానీ వాళ్ళు గౌరవించట్లేదు, నేను సన్మానం చేస్తాను కానీ వాళ్ళకి సన్మానం చేయట్లేదు, నేను వాళ్ళ మాట వింటాను కానీ నా మాట వాళ్ళ వింటలేదని ఎప్పుడు అనుకోకూడదండి. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు గారు ఏమంటాడంటే, నేను విశ్వాసముగా నా జీవితాన్ని కొనసాగిస్తున్నాను. నా ఆశ, నా కోరిక ఏంటంటే దేవుడు నాకు పరలోకములో ఒక సన్మానం చేస్తాడంటాడు. ఎక్కడ? పరలోకములో పౌలు గారికి సన్మానం ఉందండి, తెలుసు మీకు? పరలోకం నాకు ఒక సన్మానం ఉంది, దాని కొరకు వెయిట్ చేస్తున్నాను అంటాడు. తిమోతి పత్రిక చూసినట్లయితే 4వ అధ్యాయంలో, తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 6 నుండి 8 వచ్చి చదువుకుందాం మనం. ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల, తిమోతి రాసిన 2వ పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం, నేనిప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోలు కాలం సమీపించి ఉన్నది, మంచి పోరాటం పోరాడుతుని, నా పరువు కడముట్టించుతుని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము, ఈయనకు కిరీటం ఇస్తారంట. కిరీటం పెట్టడం అంటే ఏంటి? సన్మానించడమా కాదా? పౌలు గారి కంట ఒక కిరీటం పెడతాడంట. ఎవరు పెడతారో తెలుసా? ప్రభువే, దేవుడే ఆయన మీద ఒక కిరీటం పెడతాడంట. ఆ కిరీటం కొరకు ఎదురు చూస్తున్నాడండి. నేను ఇక చనిపోతాను, ప్రాణార్పణంగా పోయబడుతున్నాను, నా పరువు కట్టముడించుకున్నాను, నాకు అక్కడ సన్మానం ఉంది. ఎక్కడ? దేవుని దగ్గర దేవుడు నాకు సన్మానం చేస్తాడు. ఆ సన్మానం ఏంటంటే ఒక రోజులో ఎండిపోయేటువంటి పూలదండ కాదు, నెల రోజులకు చిలిగిపోయే సారువా కాదు, ఒకరోజు తినేతే అయిపోయే భోజనం కాదండి. ఒక కిరీటం అంట. ఏంటది? నీతి కిరీటము, జీవ కిరీటము దేవుడంట అక్కడ ఆయన తల మీద పెడతాడంట. అది ఎంత గౌరవం అండి. పరలోకములు నాకు దేవుడు సన్మానం చేస్తాడు, కిరీటం నాకు పెడతాడు. నా కొరకు పరలోకములో నీతి కిరీటం ఉంచబడింది. ఈ సన్మానం పౌలు గారికైనా, ఆయనకి లాగా నడిచిన వాళ్ళందరికీ ఉంటుందా? ఆ వాక్యం చూడండి, వాక్య భాగంలో 17 వాక్య భాగంలో 8వ వచనంలో, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది, ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారు అందరికీ సన్మానం ఉందండి. ఏముంది అక్కడ? అందరికీ దేవుడు ఈ సన్మానమును రెడీ చేశాడు. ఇది గొప్పది, శాశ్వతమైంది, అత్యంత ఉన్నతమైంది. ఏది? ప్రభువు చేసి ఆ సన్మానం. అది మనకుందని నమ్మాలి. ఆ సన్మానం కొరకు ఎదురు చూడాలి. దేవుడు మనకు సన్మానం చేస్తే చాలు. మనుషులు ఎవరు మనకు చేయవలసిన పని లేదు. మనుషులు ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా బాధపడద్దండి. నేను ఇంత ఇలా చేశాను మెచ్చుకోలేదు, ఇంత ఇలా జరిగించాను మెచ్చుకోలేదు అనే దగ్గర ఇక్కడ మనం ఆశించొద్దండి. అక్కడ ఆశించండి. అది శాశ్వతమైన సన్మానం, శ్రేష్టమైన సన్మానం. అది దేవుడు చేసేది, క్రీస్తు రాకడలో చేయబడేది కనుక ఆ సన్మానం కొరకు ఎదురు చూసేవారుగా ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఈ లోకంలో పొందగలుగుతాం. కనుక ఈ సారాంశం అంతా మీకు చెప్పాలంటే, మందిరాన్ని గౌరవించిన వాడు దేవుణ్ణి గౌరవిస్తాడు,
దేవుని గౌరవించిన వాడు దేవుని సేవకుని గౌరవిస్తాడు. దేవుని సేవకుని గౌరవించిన వాడు తల్లిదండ్రులను, భార్యను, సమాజాన్ని గౌరవిస్తాడు. వీళ్ళందరినీ ఎవరైతే గౌరవిస్తారో దేవుడు వాళ్ళని పరలోకములో నీతి కిరీటం పెట్టి గౌరవిస్తాడు, మహిమపరుస్తాడు. వాళ్ళు శ్రేష్టమైన స్థితిలోనికి వాళ్ళు వెళ్ళగలుగుతారు. కనుక అలాంటి గొప్పదైన ధన్యత, ఆశీర్వాదం మనం పొందాలంటే ఈ సన్మానం అనే దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళంగా, అనుసరించే వాళ్ళంగా అంటే జీవితంలో ముందుకు మనం కొనసాగుదాము. దేవుడి మాటలు మనందరి హృదయాలలో ఫలింప చేయనుగాక. ఆమె ఆసక్తిగా మీ అందరికీ కూడా క్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలను తెలియజేస్తున్నాను.